విశాఖలో ఉన్న జీవీఎంసీ పార్కులను అన్యాక్రాంతం చేసుకోవడానికి కొంతమంది వ్యక్తులు భారీ స్కెచ్ వేస్తున్నారు. ఈస్ట్ పాయింట్ కాలనీలోని 2 పార్కులపై కూటమి నేత కన్నుపడింది. రికార్డుల్లో దశాబ్దాలుగా జీవీఎంసీ పార్కులుగా మార్కింగ్ ఉన్న తమ అధికార బలంతో అన్ని అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు కూడా అక్రమార్కులకు కొమ్ము కాయడానికి రెడీ అవ్వడంతో స్థానికులు, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆర్థిక రాజధాని విశాఖలో ఉన్న పార్కులపై కొంతమంది కూటమి నేతల కన్నుపడింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో నెగ్గిన కూటమి నేతలు తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటున్నారు. జీవీఎంసీ ఆస్తులు రికార్డుల్లో కొనసాగుతున్నా పార్కులు కొట్టేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రైవేటు వ్యక్తులను ముందుంచి పార్కు స్థలాలను కారు చౌకగా కొట్టేయాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే మధురవాడలోని బటర్ఫ్లై పార్కులో 400 గజాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు అనుకూలంగా ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఇప్పుడు నగరంలో ఈస్ట్ పాయింట్ కాలనీలోని 2 పార్కులను కూడా చేజిక్కించుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. జీవీఎంసీ 20వ వార్డు పరిధి ఈస్ట్ పాయింట్ కాలనీలోని సిరిడి సాయిబాబా ఆలయ సమీపాన బాబా చావడి, లెండివనమని 2 పార్కులున్నాయి. వాల్తేరు వార్డు టౌన్ సర్వే నంబర్ 124లో ఉన్న బాబా చావడి పార్క్ 1397 చదరపు గజాలు, లెండివనం పార్క్ 2263 గజాల్లో విస్తరించి ఉంది. 2 పార్కులు సుమారు 30 ఏళ్లుగా టౌన్ సర్వే రికార్డుల్లో జీవీఎంసీ ఆస్తులుగానే ఉన్నాయి. వీటిని పలుమార్లు జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేసింది. అయితే అవి తమవంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు కొన్నేళ్ల కిందట జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసులో జీవీఎంసీ గెలిచింది. తర్వాత ప్రైవేటు వ్యక్తులు దీనిపై హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా జీవీఎంసీయే గెలిచింది. ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ఒక నేత కళ్లు ఆ 2 పార్కులపై పడ్డాయి. ఆ పార్కులు తమకు చెందినవంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న మహిళతో సేల్ అగ్రిమెంట్ చేయించుకున్నారు. తర్వాత ఆ పార్కులను అధికారికంగా కొట్టేసేందుకు తన అధికార బలం ఉపయోగించారు. ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులకు చెందినదే అంటూ సర్వే సర్టిఫికెట్ ఇవ్వాలంటూ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులపై ఒత్తిడి చేశారు. అధికారులు దీనికి సానుకూలంగా ఉన్న సమయంలో ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల ముందు సదరు నేత కూటమిలోని ఒక పార్టీలో చేరారు. ఇంకేముంది, అధికారం చేతిలో ఉండడంతో పాటు అధికారులు కూడా తమ మాటకు ఎదురు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈస్ట్ పాయింట్ కాలనీలోని 2 పార్కులను కొట్టేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ స్థలాన్ని సర్వే చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రైవేటు స్థలంగా నివేదిక ఇచ్చేందుకు అంతా సిద్ధం చేశారు. విషయం స్థానిక కార్పొరేటర్ కు తెలియడంతో ఇటీవలే జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈస్ట్ పాయింట్ కాలనీలోని 2 పార్కులను కబ్జాదారుల నుంచి కాపాడాలంటూ ప్లకార్డులు పట్టుకుని కుర్చీపైకెక్కి నినాదాలు చేయడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. దీంతో అప్పటికే పార్కుల 2 ప్రైవేటు స్థలాలుగా నిర్ధారిస్తూ తయారు చేసిన నివేదికను సదరు ప్రజాప్రతినిధి చేతికి అందజేసిన అధికారులు అధికారికంగా ఇవ్వడానికి వెనుకంజ వేశారు. దీంతో పార్కులు జీవీఎంసీ చేతి నుండి చేజారిపోయే ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి పార్కులు అన్యక్రాంతం కాకుండా కాపాడాలని స్థానిక కార్పొరేటర్ లక్ష్మి స్థానికులు కోరుతున్నారు. ప్రజల ఆస్తులను ప్రజలకే అప్పగించాలని అందరూ కూడా వాళ్ళు ఆస్తులను, పార్కులను కాపాడే బాధ్యత ఒక ప్రజా ప్రతినిధులుగా ప్రజల ఓట్లతో గెలిచినటువంటి మనము ఎక్కడ కూడా అన్యాయానికి తావు ఇవ్వకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పోరాడాలని ఈ యొక్క ముఖ్య ఉద్దేశంగా మరి పార్కులను కాలనీ వాసులకే చెందాలని నేను కోరుకుంటున్నాను. అంతకుముందు తీసుకున్న వాళ్ళు పేరు ప్రసాద్ అనుకుంటాను. ఆయన అక్కడ పేరుకి ఒక శివలింగాన్ని పెట్టి బెడ్రూము, కిచెను, హాలు ఇవన్నీ కట్టుకొని తన సొంతానికి వాడుకుంటున్నారు. ఇక్కడికి మరి మా కాలనీలో ఖాళీ స్థలం లేక పిల్లలకు కానీ పెద్దలకు కానీ వాకర్స్ జోన్ లాగా ఇలాగ ఏముందా ఉంచుకున్నా వాడదామన్నా ఖాళీ లేకుండా అయిపోయింది. ఇంచుమించు 100 కోట్ల రూపాయల భూమి ఇది. ఈ ప్రజలకు చెందాలని, ఈ గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకురావాలని మేము ఎంతో ప్రయత్నిస్తున్నాము.
మీ అందరూ సహసాగా అందించాలి. త్వరలోనే జీవీఎంసీ కమిషనర్ కానీ, జీవీఎంసీ మేయర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరైనా సరే దీన్ని కొంచెం నిధులు కేటాయించి దీన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. జీవీఎంసీ పార్కులు ప్రైవేటు వ్యక్తులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే జీవీఎంసీ అధికారులు కళ్ళు అప్పగించి చూడడం చాలా దారుణమని ప్రజలంటున్నారు. 2 పార్కులు సుమారు 30 ఏళ్లుగా టౌన్ సర్వే రికార్డుల్లో జీవీఎంసీ ఆస్తులుగానే ఉన్నాయి. వీటిని పలుమార్లు జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేసింది. ఈ అంశంపై కోర్టులో కూడా జీవీఎంసీయే గెలిచింది. అయినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇవి చేజారే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి పార్కులు అన్యక్రాంతం కాకుండా చూడాలని కోరుతున్నారు.